ఎక్కడైనా ఎన్నికలు జరిగితే నలుగురు ఇటు పోవటం, నలుగురు ఇటు రావటం ఇది సహజం. అది ఏ నియోజకవర్గమైనా కూడా 2019లో మేము 151 సీట్లు గెలిచిన రోజు కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పోయిన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే తప్పకుండా ఎక్కడైనా ఏంటంటే కొన్ని ఈక్వేషన్స్, రకరకాల కొన్ని బంధు ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, కొన్ని లోకల్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఈక్వేషన్స్లో 10 మంది అట్టు వెళ్తారు, 10 మంది ఇటు వస్తుంటారు. ఇవన్నీ కూడా ఎన్నికల ప్రక్రియలో మీ అందరూ పత్రికా విలేకరులు, నేను కొత్తగా చెప్పేదేం లేదు, 5-6 ఎలక్షన్ల పైగా చూసిన వాళ్ళు ఉంటారు. మీరు అందరూ కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ దగ్గర నుంచి తంతే. ఎందుకంటే 10 మంది అట్టుపోతారు, 10 మంది ఇట్టుపోతారు. కానీ శాశ్వతంగా పర్మనెంట్గా నిలబడేది ఎవరంటే అక్కడున్న ప్రజలు. ఇవన్నీ ఎన్ని ఉంటాయంటే మొత్తం కూడా మీరు లెక్కేస్తే 1000 ఓట్లు ఉండవు. 1000 మంది ఇటు 1000 మంది ఉంటారు, అటు 1000 మంది ఉంటారు, అంతే. 2,40,000 మందిలో 2,00,000 చిల్లర మంది స్టాండర్డ్గా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు ఎవరు ఓటు వేయాలని. ఈ పార్టీకే తీసేసుకోకుండా ఉంటారు ఎవరికి వెయ్యాలా ఏందనేది. సో ఇవన్నీ చిన్న అటుపోవటం ఇటుపోవటం అనేది సర్వసాధారణం. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఎన్ని కప్తారు, 5 కుటుంబాలు కండువు కప్పే ఉంటారు. అది మేమైనా వాళ్ళైనా 10 అంటే మా మద్దతుగా 10 మంది మాకు వస్తారు, వాళ్ళకి వస్తారు, లోకల్కి అంతే తప్ప పెద్ద మేజర్ చేంజ్ ఏమి ఉండదు. అవన్నీ కూడా అవన్నీ ఎన్నికలు సర్వసాధారణమే.